వెల్కమ్ టు టీవీ 20. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిలకలూరిపేట కాన్స్టిట్యుయెన్సీలో ఏపీఎస్ఎస్టీసీ ద్వారా మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. 2000 పైన పొజిషన్స్, 50+ కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ 1800 పైన జాబ్ సీకర్స్ రిజిస్టర్ అయ్యారు. గత 2 సంవత్సరాల్లో 600 పైన జాబ్స్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇవ్వడం జరిగింది, అంటే ప్లేస్మెంట్ జరిగినాయి. ఆఫర్ లెటర్స్ 1500 పైన ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మెగా జాబ్ మేళగా 2000 జాబ్స్ కోసం ఈ ప్రోగ్రామ్ అంతా పెట్టడం జరిగింది. దీంతోపాటు జిల్లా మొత్తానికి కూడా 6500 ఈ గత 2 సంవత్సరంలో జాబ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి క్వార్టర్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఈ జాబ్ మేళా పెడుతున్నాము. దీంతోపాటు దివ్యాంగుల కోసం కూడా స్పెషల్ జాబ్ మేళా వచ్చే నెలలో ప్లాన్ చేస్తున్నాము. ముఖ్యంగా మనకి ఏపీఎస్ఎస్టీసీ ద్వారా హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ ద్వారా నైపుణ్యం పోర్టల్ కూడా ఒకటి తీసుకురావడం జరిగింది. ఎవరికి ఇక్కడ జాబ్స్ రాకపోయినా కూడా ఆ నైపుణ్యం పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేస్తే దాంట్లో వాళ్ళు రెజ్యూమే తయారు చేయడం, ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయడం మరియు జాబ్ సీకర్ మరియు ఎంప్లాయర్ మ్యాచింగ్ కూడా ఆ పోర్టల్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ జాబ్ మేళాస్తో పాటు ఆన్లైన్ ప్రొవిజన్ కూడా గవర్నమెంట్ ద్వారా తీసుకురావడం జరిగింది. జిల్లాలో ఉన్న జాబ్ సీకర్స్ అందరూ దీన్ని సద్వినియోగం చేయాలి కోరుకుంటున్నాను. రాజు ఫోన్ కొద్దిగా వెనక్కి రాజు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికీ 1850 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వచ్చినటువంటి కంపెనీలు కూడా మంచి పేరు కంపెనీలు వచ్చాయి. టెక్ మహీంద్రా దగ్గర నుంచి కియా మోటార్స్ వరకు, రిలయన్స్ వరకు అన్నీ కూడా ఈ దేశంలో పేరు ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు ఈరోజు ఇక్కడికి జాబ్ ఆఫర్ అందరినీ ఇంటర్వ్యూ చేసి జాబ్ ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకు మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 6476 పోస్టులు జిల్లా లెవెల్లో లోకేష్ బాబు గారి యొక్క డైరెక్షన్లో వారి సూచనలు సలహాలు మేరకు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. 2000 పైన పొజిషన్స్, 50+ కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ 1800 పైన జాబ్ సీకర్స్ రిజిస్టర్ అయ్యారు. గత 2 సంవత్సరాల్లో 600 పైన జాబ్స్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇవ్వడం జరిగింది, అంటే ప్లేస్మెంట్ జరిగినాయి. ఆఫర్ లెటర్స్ 1500 పైన ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మెగా జాబ్ మేళగా 2000 జాబ్స్ కోసం ఈ ప్రోగ్రామ్ అంతా పెట్టడం జరిగింది. దీంతో పాటు జిల్లా మొత్తానికి కూడా 6500 గత 2 సంవత్సరాల్లో జాబ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి క్వార్టర్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఈ జాబ్ మేళా పెడుతున్నాము. దీంతో పాటు దివ్యాంగుల కోసం కూడా స్పెషల్ జాబ్ మేళా వచ్చే నెలలో ప్లాన్ చేస్తున్నాము. ముఖ్యంగా మనకి ఏపీఎస్ఎస్టీసీ ద్వారా హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ ద్వారా నైపుణ్యం పోర్టల్ కూడా ఒకటి తీసుకురావడం జరిగింది. ఎవరికి ఇక్కడ జాబ్స్ రాకపోయినా కూడా ఆ నైపుణ్యం పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేస్తే దాంట్లో వాళ్ళు రెజ్యూమే తయారు చేయడం, ఇంటర్వ్యూ ప్రాక్టీస్ చేయడం మరియు జాబ్ సీకర్ మరియు ఎంప్లాయర్ మ్యాచింగ్ కూడా ఆ పోర్టల్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఫిజికల్ జాబ్ మేళాస్తో పాటు ఆన్లైన్ ప్రొవిజన్ కూడా గవర్నమెంట్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. ఏమి టెన్షన్ అవసరం లేదు, రిలాక్స్గా మీరు అటెండ్ అవ్వండి. కలెక్టర్ గారు, తమ్మాజీ గారు చెప్పి మీకు 2000 మందికి జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తారు. ఇప్పుడు సాయంత్రం మన ఎంపీ గారు కూడా వస్తున్నాడు, మన కృష్ణదేవరాయలు గారు కూడా వచ్చి ఇప్పుడు కలెక్టర్ గారు కొంతమందికి ఆఫర్ లెటర్ ఇస్తారు. సాయంత్రం మళ్ళీ మన ఎంపీ గారు సెలెక్ట్ అయిన అందరికి కూడా ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ రిలాక్స్గా ఉండండి, అందరికి ఆఫర్ లెటర్లు వస్తాయి. కాకపోతే నేను మా కలెక్టర్ గారు చెప్పేది జాబ్లో జాయిన్ అవ్వండి. ఏ స్థాయి ఉద్యోగం వచ్చినా ముందు మీ ఇంట్లో గౌరవం పెరుగుద్ది, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీ భవిష్యత్తు సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ తమ్మాజీరావు గారు ఉండి 2000 లెటర్లు ఇప్పించాలి. తమ్మాజీ గారు మ్యాక్సిమం ఇప్పిస్తానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మన కలెక్టర్ గారికి, తమ్మాజీ గారికి అభినందనలు తెలియజేయండి.
ఇంకా గట్టిగా రావాలి, వస్తే మంచి ఆరోగ్యం మీకు కూడా. అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మీకు ఆఫర్ లెటర్లతో ఈ కార్యక్రమం ముగించడం జరుగుతుంది. వేదికను అలంకరించిన మా కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, పెద్దలు